నా పేరు నామదేవ్. మా గ్రామం రూబి, మండలం తాలూకా ముదిగం, డిస్టిక్ నిర్మల్. నేను బతుకు తెరువు కొరకు కోవిడ్ వెళ్ళాను. కోవిడ్కి వెళ్తే ఒక నెల కోవిడ్లో ఉంచి నెల తర్వాత మన కోవిడ్ బాట దాటేశారు. నాకు పని చెప్పింది ఒకటి, హౌస్ కీపింగ్ అని చెప్పారు. అక్కడ ఉంటే కాకుండా మా పూర అడవిలో జంగల్లోనే ఉన్నాను మొత్తానికి. ఏం పని చేసేవాళ్ళు? అక్కడ పోయి మన గుంటల కాసు పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 7, 8 అవుతుంది. మన టైంకు వైఫై ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. వైఫై నెట్ వైఫై ఇంటికి మాట్లాడదాం, టైంకు నెట్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఫుడ్ ఎట్లా పెట్టేవాళ్ళ? ఫుడ్ మేమే చేసుకొని తినాలి, చేసుకోవాలి. మాకు టైం దొరికితే చేయాలి, లేకపోతే మా కోసం అన్నారు. మీకు అక్కడ ఇబ్బంది పెట్టారా వాళ్ళు? ఆ ఇబ్బంది కొట్టుడు చేసుడు, మాట వినకపోతే, లేకపోతే వట్టిగా ఏది లేకుండా కూడా బెదిరించుడు. మళ్ళీ బాగా అంటే మరి దూరం, మన ఎండ లేదు, వాన లేదు, దూరంగా ఉంటుందంట. చలికి కూడా బాధని, మన టైంకి తిండి ఉండకు, మన కష్టంగా ఉన్నది. సార్ వాళ్ళు ప్రభుత్వం సజెస్ట్ చేసి నాకు ఇక్కడ నుంచి ఇండియా నుంచి మన భీమరావు సార్ బాగా హెల్ప్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి అంటే సిటీ సార్ నిజమే బాగా హెల్ప్ చేశారు. ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం, నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. రాథోడ్ నామదేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన, అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన వీసా పైన ఏజెంట్ పంపించిండు. నేను వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్ లోనే వెళ్ళిండు, చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు. పక్కన అడవిలో, అంటే అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టిరు. ఇతని ఉద్యోగం ఏమో ఇంట్లో క్లీన్ చేయడము, కానీ ఆడ నిజమైన పని మాత్రము ఒంటెలకు వాటిని మేపడము, వాటి పాలు పితకడము, తర్వాత వాటికి గడ్డి ఆహారం వేయడము, వాటికి నీళ్లు పెట్టడం, వాటి పశుపాలన చేయడం, అట్లాంటి పని చేసిండు. ఒక 4-5 నెలలు కష్టపడి అయినా కానీ ఆ ఎండలో చేసిండు. కానీ తర్వాత యజమాని కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఈయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఒక వీడియో తీసిండు. ఆ వీడియోకి స్పందించిన రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, సీఎంఓ ఆఫీస్ వెంటనే స్పందించి ఈ యొక్క స్పెషల్ టాస్క్ ను పాల్గొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గారికి రేవంత్ రెడ్డి గారు ఈ టాస్క్ ను అప్పచెప్పడం జరిగింది. ఎట్లయినా ఇతన్ని రక్షించాలని చెప్పి. అప్పుడు అనిల్ గారు ఈ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ రాథోడ్ నామదేవ్ భార్య, కొడుకు, కూతురు ఇట్లా పిల్లలతోని ఒక కంప్లైంట్ ఇప్పిస్తే ఆ కంప్లైంట్ ను తర్వాత సీఎంఓ ఆఫీసు వెంట ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీకి, కువైట్